అనంతపురం జిల్లా కటారుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ పూర్తిగా మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారో తెలియదని వ్యాఖ్యానించారు. అనంతరం కొత్తగా మంజూరైన వితంతు పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ అందజేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ పూర్తి స్థాయి మద్యం కుంభకోణంలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు, త్వరలోనే ఆయన ఎక్కడికి పోతాడో తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కోల్పోయినారు. ఈయన నాయకత్వం మీద నమ్మకం కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రంగా రప్చర్ చేసుకోవాలా, రెచ్చగొట్టుకోవాలా, కొద్దిమంది తన వెంట తిప్పుకోవాలనే ఆలోచనతోనే కులాల్ని, మతాల్ని, రకరకాలైనటువంటి సున్నితమైన అంశాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పరామర్శల పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. అంతేకాకుండా ఈ రోజున ఆయన చెప్తా ఉన్నాడు, బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరు మీద ప్రజల్లోకి వస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలకే నమ్మకం లేదు, వాళ్ళు చేస్తున్నది మోసమని వాళ్ళకే తెలుసు. మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో, ప్రజల్లోకి పోనలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కుట్టుమిట్టాడుతున్నారు. కానీ ప్రజల మనసులను కానీ గెలవడంలే, మీరు ప్రజల నమ్మకాన్ని చొరగొనడం లేదు. వాస్తవంలో బతకమని జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వాస్తవంలో బతకలేకనే 11 వచ్చినారు. ఈ రోజున మళ్ళీ అవాస్తవాలకు దూరంగా బెదిరించేటువంటి కార్యక్రమం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీ అంతు చూస్తాం. ఇంకా రోజక్క చూస్తే ఎగరేసి తంతాడంట. ఎగరేసి ప్రజల్లో నిన్న తర్వాత కూడా ఇంకా మీరు ఎగరేసి తనడంలోనే నమ్మకం పెట్టుకున్నారంటే మీరు ఇంక ఎగిరెగిరి తన్నించుకునేటువంటి పరిస్థితిలో పోతారు. రోజమ్మక్క, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రేమగా పలకరింపిస్తేనే ప్రజల మనసులను గెలవడం కష్టం, వాళ్ళ నమ్మకాన్ని చూరుకోవడం కష్టం. అటువంటిది ఎగిరెగిరిదంతా అని చెప్పేసి మాట్లాడుతాను. ప్రజలు ఒకసారి ఎగిరి తన్నారు, మళ్ళీ ఈసారి ఎగిరెగిరి తంతారు రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకో.